యేసయ్య. హల్లెలూయా. ఆయనే శాశ్వతమైన సహాయం చేయగలిగేవాడు. కాబట్టి ఈరోజు కరోనా వైరస్ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి ఏం చేస్తుందంటే వణికిస్తుంది. దీనికి వణికి పుట్టించేవాడు ఎవడు? ఎవరండి? దీనికి పారద్రోయగలిగేవాడు ఎవడు? చెప్పాలి. ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరు? యేసయ్య. దీనికి నొక్కి తాట తీసేవాడు ఎవడు? యేసయ్య. అయితే ఈ సమయంలో మనందరూ కూడా కలిసి పాడుదాం, చప్పట్లు కొడదాం, ఆనందముతోను ఉల్లాసముతోను ఉత్సాహంతో పాడుదాం. యుద్ధము యెహోవాదే. ఎవరిది యుద్ధం? ఇప్పుడు ప్రాణాలు కొట్టిపెట్టాడుచున్నాయి. హాస్పిటల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే వారి యొక్క ప్రాణము యుద్ధం ఎవరిది? యెహోవాది. వారి నిమిత్తం మనమందరం కూడా కలిసి పాడుదాం. యుద్ధము యెహోవాది. అందరికి వచ్చిన పాట కదా ఇది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ కలిసి పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు వారు లేరు, శూరులు మనకు వారు లేరు, రాజులు మనకు వారు లేరు, శూరులు మనకు వారు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనగా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ కూడా పాడదాం. అందరూ పాడాల్సిన పాట ఇది. ఈ సమయంలో మనకున్న సమస్యలన్నీ కూడా యుద్ధం చేయగలిగే దేవుడు ఆయన. కాబట్టి ఆ రోజుల్లో గొలియాతు రాజును చంపడానికి దావీదు ఏ విధంగా సహాయం చేశాడో, ఈరోజు కరోనా వైరస్ నుంచి మనందరినీ కూడా కాపాడే సామర్థ్యుడు ఆయన. కాబట్టి అందరూ పాడదాం ఈ సమయంలో. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కుంగదీసిన, త్యాగులు మనలను పడగొట్టిన, హల్లెలూయా. త్యాగులు మనలను త్యాగులు మనలను పడగొట్టిన, విశ్వాసమునకు కర్తయైన యెహోవా మనగా, విశ్వాసమునకు కర్తయైన యెహోవా మనగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసయ్యదే. ఎరుకో గోడలు ముందు ఉన్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, హల్లెలూయా. ఎరుకో గోడ ముందు ఉన్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకి రాలేదు భయము. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గ్లోరీ. యుద్ధము యెహోవాదే. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసయ్యదే.
హల్లెలూయా. చూడండి, ఇది మన యుద్ధము కాదు. ఎవరిది? ఇది యేసయ్య. మనమందరము కూడా నిమిత్త మాత్రులమే. మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న జ్ఞానము, మనకున్న బలము ఎటువంటిదండి? నిమిత్త మాత్రమైనది. శక్తి ఉన్నదని భావిస్తాం, కానీ ఆ శక్తి దేనికి ఉపయోగపడదు. బలం ఉన్నదని మనం భావిస్తాం, కానీ ఆ బలము దేనికి ఉపయోగపడదు. జ్ఞానం ఉన్నదని భావిస్తాం, ఆ జ్ఞానము దేనికి ఉపయోగపడదు. మంచిది ప్రియులారా, మరి చక్కగా వాక్య సందేశాన్ని మరి రాజు అందజేశాడు. మన దేవుడు ఎటువంటి వాడు? కాపాడే దేవుడు. ఆయన ఎంత చక్కగా కాపాడుతాడంటే, ఆయన చక్కగా ప్రణాళిక వేసి కాపాడుతాడు. ఒక మనిషిని సంరక్షించాలంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఒక మనిషిని నిర్మించాలని ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఒక మనిషిని పోషించాలని ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫలం ఉంది. ఒక మనిషిని నిందితుడిని మరలా నిరపరాధిగా చేయడానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మానవుని యొక్క ప్రణాళిక వ్యర్థమైనది, దేవుని యొక్క ప్రణాళిక ఎటువంటిదండి? ప్రయోజనకరమైనది. చెప్పలేదు దేవుని నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ దినము బహుశా ఈ వాక్యం మీరు వినుంటారు. ఈ వాక్యం మీరు చాలా సందర్భాలు, లేదంటే వివాహం జరుగుతున్న సమయంలోనైనాను ఈ వాక్యాన్ని చాలామంది దైవజనులు బోధించుంటారు. అయితే దేవుడు నాకు ఇచ్చిన తలంతును బట్టి దానికి ఒక విశ్వాసికి, ఒక సంఘానికి పొందుపరిచి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. బైబిల్ గ్రంథమందు ఒక శ్రేష్టమైన ఒక వ్యక్తి, తండ్రికి మించిన విశ్వాసమైన వ్యక్తి, తండ్రికి తనయుడు అనిపించుకున్న గొప్ప వ్యక్తి ఎవరో చెప్పగలుగుతారా? తండ్రికి మించిన తనయుడు, తండ్రి విశ్వాసానికి మించిన విశ్వాసము, తండ్రి త్యాగానికి మించిన త్యాగము, తండ్రికి భయపడని రీతిగా ఇంకా భయం లేని వ్యక్తి ఎవరు? ఇషాకు. ముసలి ప్రాయంలో ఒక్కగాన కుమారుని ఇషాకు దేవునికి భయపడలేదు తండ్రి, అవునా? అదేవిధంగా తన ప్రాణము పోతుందని తెలిసినప్పుడు కూడా తను కూడా భయపడకుండా ఎక్కడ పడుకున్నాడు? బలిపీఠ మీద పడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మంచి విశ్వాస జాబితాలు ఉంటే కుమారులు ఈరోజు ఆ విశ్వాస జాబితాలు ఎదిగినా కూడా దొరకనట్టు వారిగా ఉంటున్నారు. కానీ ఇషాకు బాల్యం నుండే తల్లిదండ్రుల యొక్క అడుగు జాడల్లో, తల్లిదండ్రుల యొక్క మాట చొప్పున, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చొప్పున జీవించిన వ్యక్తి. అయితే ఈరోజు ఇషాకు అదే విధముగా మరి చూసుకోగలిగినట్లయితే రెబెకా, మరి విధంగా ఎలియాజరు, ఈ ముగ్గురు యొక్క సందర్భాలు మనం ఈరోజు చూసుకుందాం. ఈ ముగ్గురు సందర్భాలు ఈరోజు మనం చూసుకుందాం. రాసుకోండి. ఇషాకు ఎవరికి సాదృశ్యం అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. రెబెకా ఎవరికి సాదృశ్యం అని అంటే ఈరోజు సంఘానికి సాదృశ్యము, ఈరోజు విశ్వాసికి సాదృశ్యము, ఈరోజు విశ్వాసుడికి సాదృశ్యం. ఈరోజు రెబెకాను అదేవిధంగా ఇషాకును జతపరచడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎవరండి? ఎలియాజరు. ఈ ఎలియాజరు అంటే ఎవరో తెలుసా? దేవుని యొక్క సేవకుడు. ఈరోజు నశించిపోతున్న ఈ ఆత్మల దగ్గరికి వెళ్ళి వెతికి రక్షించుకొని దేవుని స్థలానికి తీసుకొస్తున్నాడు సేవకుడు. అయితే ఈరోజు ఈ రెబెకా ఇషాకు కొరకు ఏ విధంగా అలంకరించబడిందో కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను. ఆ మాటల్లో కొన్ని మాటలు మనం ఈరోజు విశ్వాసుడిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన ఈ లోకానికి వస్తాడు. ఎలా వస్తున్నాడండి? పెళ్ళి కుమారుడు వల్లే వస్తున్నాడు. పెళ్లి కుమార్తె ఎవరు అని అంటే సంఘము. సంఘంలో ఉన్న వారందరూ మనము దానికి పొందుపరిచినట్టు వారు కదండి. అయితే ఈరోజు మనమందరం కూడా అలంకరించబడాలి, మనమందరం కూడా సిద్ధపడాలి, మనమందరం కూడా ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూసుకోండి ప్రియులారా. ఒకసారి ఆదికాండము పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు, ఈ యొక్క కొన్ని మాటలు రాసుకోండి. హెడ్డింగు పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు, లేక విశ్వాసుడు లేక సంఘము యొక్క సిద్ధపాటు ఎలా ఉండాలి? ఎవరు పెళ్లి కొడుకు చెప్పాలి? ఎవరు పెళ్లి కొడుకు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు.
అయితే ఈరోజు పెళ్లి కుమార్తె కొరకు ఎలా సిద్ధపడి ఉండాలో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. రెబెకా ఇషాకు కొరకు ఏ విధంగా సిద్ధపడిందో చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. చదవండి ఎవరైనా ఒకరు. ఆదికాండము 24వ అధ్యాయము 6వ వచనం. జాగ్రత్తగా వాక్యము అయిన తదంతరం మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ ప్రశ్నిస్తాను, మళ్ళీ అడుగుతాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుచున్నాను. మనమందరం కూడా పెళ్లి కుమార్తె వలె ఉన్నాం. ఎలా ఉన్నాం? మనమందరం కూడా పెళ్లి కుమార్తె వలె ఉండాలని ఒక స్వభావం కలిగి ఉండాలి. చదవండి ఒకసారి. అక్కడ ఇషాకు కొరకు రెబెకా ఏ విధంగా అలంకరించబడిందో, ఏ విధంగా సిద్ధపడిందో చూద్దాం. చదవండి ఒకసారి. అబ్రహాము 24వ అధ్యాయం 6వ వచనం చదవండి పిల్లరా. ఆదికాండము 24వ అధ్యాయం 6వ వచనము చదవండి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశము ఇచ్చిదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకొని వచ్చుతావు. అయితే నీ వెంట వచ్చుటకును ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందెదవు. కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. అతడు తన యజమానిని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి ఆలయములోను నోహారు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లు బావి యొద్ద తన ఒంటిలను మోకరింప చేసి ఇట్లా నేను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊటయందు నిలిచి ఉన్నాను. ఈ ఊరిలో పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నువ్వు త్రాగుము, నీ ఒంటిలోను నీళ్లు పెట్టుదునని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నా సేవకుడైన ఇషాకు కొరకు నువ్వు నియమించినదై ఉండెనుగాక. అందువలన నువ్వు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివి అని తెలుసుకుందును అనెను. అతడు మాట్లాడుట చలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నోవారు భార్యకు మిల్కా కుమారుడైన బెతిలేకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఈ మాట మనకు 16 వచనం మనకు కావలసినది. ఆమె చక్కది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని యొక్కి రాగా. ఇక్కడ చూడండి 16 వచనం మీరు గమనించాల్సినది. చెప్పగలుగుతారా? రెబెకాలో ఉన్న లక్షణం ఏంటి ఇక్కడ? ఏంటి? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎలా ఉంది అంటే రెబెకా ఇషాకు కొరకు పరిశుద్ధముగా ఉన్నది. ఎలా ఉందండి చెప్పాలి? ఎలా ఉందయ్యా? పరిశుద్ధముగా, ఏ పురుషుని ఎరగక కన్యక ఉన్నదంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుల యొక్క పాప పరిహారము చెల్లింపబడ్డానికి
కన్యమరియమును ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆవిడ యొక్క జీవితము ఎలా ఉంది? పరిశుద్ధముగా ఉన్నది. అదేవిధంగా ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన వివాహం చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మన జీవితాలు ఎలా ఉండాలి చెప్పాలి, సిద్ధపడాలి. సిద్ధపాటు ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. మన హృదయము పరిశుద్ధముగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధముగా ఉండాలి, మన నోటి మాట పరిశుద్ధముగా ఉండాలి, మనం చూసే చూపు పరిశుద్ధముగా ఉండాలి, మనం జీవించే జీవితము పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉన్నది కాబట్టే ఎవరైంది? ఇషాకుకు భార్యగా స్వీకరించబడదు. లేకపోతే అవుద్దా? చెప్పండి, మాట్లాడండి. అవుతుందా? దేవుడుతో ఈ యొక్క ఎలియేజర్ మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో ఈ బావి యొద్దకు నేను వచ్చినాను. ఏ స్త్రీ అయితే తన యొక్క తన భుజం మీద నీళ్లు తీసుకొని కడవ తీసుకొచ్చి నీళ్ళు ఇస్తుందో నన్ను ఇవ్వడమే కాదు, నా ఒంటిలు కూడా ఎవరైతే ఒక ఒంటి నీళ్ళు పెట్టగలరా? ఎవరైనా చేది పెట్టగలమయ్యా? ఒక ఒంటిని సంతృప్తిగా నీళ్ళు పెట్టగలమా? పెట్టగలమా? చాలా నీళ్ళు తాగుతుంది అది. కానీ రెబెక్క ఇసుకుపోకన్నా తన ఒంటిలన్నిటి కూడా నీరు పోసిందట. అంటే తనలో ఎంత సహించే స్వభావం ఉందో, ఎంత ఓర్పు ఉందో, ఎంత నెమ్మది ఉందో మనం ఇంకా చెప్పుకుంటూ లోతుని ఇంకా పరిష్కరించవచ్చు. అంటే ఒక విధంగా మనం చెప్పాలంటే ఈరోజు ఒక వ్యక్తిని కడుపు నింపాలంటే పెద్ద విశేషం అయితే కాదు, కానీ తనతో పాటు తన వెంట వచ్చిన ఒంటిని నీళ్ళు నింపడం అంటే కష్టపడుతుందా కాదా? ఏసువా, కష్టమైందా కాదా? తెలుసు కదా మీకు. ఒంటిలో ఎప్పుడు చూస్తారా? ఎంత హైట్ ఉంటుంది, దాని కడుపు ఎంత ఉంటుంది, కడుపులో నీళ్ళు మొత్తం కూడా దాచుకుంటుందండి. మరి ఆ ఒంటిని కూడా నీళ్ళు ఇచ్చింది అని అంటే ఆ రెబెక్క జీవితం ఎంత సమర్పణ కలిగి ఉన్నదో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులు, మనము కూడా ఆయన రాకడ పరిణామం ముందే, ఆయన ఈ లోకానికి రాకముందే మనం ఎలా ఉండాలి చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఎలా ఉండాలి? సమర్పించుకునే స్వభావం కలిగి ఉండాలి. మనలో సమర్పణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. హల్లెలూయా. మనం చూద్దాం, చూడండి, కిందకి చూద్దాం. మొట్టమొదటిగా ఆమె ఏమేముంది? ఏముందండి? రెబెక్క సాదృశ్యం ఎవరని చెప్పింది? ఇప్పుడు రెబెక్కకి సాదృశ్యం ఎవరు? సంఘము లేదా విశ్వాసి లేక విశ్వాసులు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధముగా ఉండాలి. విశ్వాసి ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. విశ్వాసుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. ఇలా ఉండగలిగితేనే ఆ యొక్క పెళ్లి కుమారుడికి వధువుగా స్వీకరించబడుతుంది. హల్లెలూయా. చూడండి, రెండో మాట మనం చూద్దాం. అక్కడ మనం 26 వరకు చదువుకున్నాం కాబట్టి కిందకలా చదువుకుంటండి. కిందకి 24, 22 చదవండి ఒకసారి. తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల, చూడండి, ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్క కమ్మిని ఆమె చేతులకు 10 తూలముల ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి, నువ్వు ఎవరి కుమార్తెవి? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నోహారుకు మిల్కా కనిన కుమారుడకు బెత్లెహేము కుమార్తెను. ఆమె మరియు ఆమె యుద్ధ చాలా గడియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నావనగా ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన యజమానునికి తన కృపను తన సత్యమును చూపుటకు మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువులింటికి నన్ను నడిపించును. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటండి? మనుషుడు ఏ కార్యం చేసినా ప్రణాళిక లేకుండా, ఆలోచన లేకుండా చేస్తాడు. కానీ దేవుడు ఏ కార్యం చేసినా ఎలా చేస్తాడు? చక్కగా పగడబందిగా ప్లాన్ చేసి ప్రణాళిక. ఆయన దారిలో ఉంటుండగానే దేవుడు ఏం చేశాడు? ఎలియాజర్ని తన బంధువుని యొక్క గృహానికి నడిపించాడు. తన రక్త బంధువుని యొక్క కుమార్తెనే వివాహం జరిపించాడు. ఇక్కడ చూసుకున్నట్టు 22వ వచనంలో ఏమైంది? ఇక్కడ అలంకరించబడ్డది. బంగారము గాజులు కమ్మి దేనికమ్మా? దేనికది?
అలంకరించుకోవడానికి వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే సంఘము రెబెకా ఏ విధంగా అయితే అలంకరించబడిందో మనము కూడా అలంకరించబడాలి. బంగారం చేత కాదు అలంకరించబడాల్సినది, వెండి చేత కాదు మనం అలంకరించబడాల్సింది, పువ్వులు గాజులు లేదంటే బొట్టులు చేతగా అలంకరించబడాల్సింది కాదు. దేని చేత అలంకరించబడాలి చెప్పాలి? సత్ప్రవర్తన చేత, సత్క్రియ చేత. ఎలా అలంకరించబడాలి చెప్పాలి? చెప్పండి ఎవరైనా. దేని చేత అలంకరించబడాలి రాజు? యథార్థత హృదయం కలిగి అలంకరించబడాలి, నీతిమంతుని స్వభావం కలిగి అలంకరించబడాలి, భక్తిహీనుడుగా కాక భక్తిపరుడుగా అలంకరించబడాలి. బైబిల్లో తిమోతి రాసిన పత్రికలు అంటున్నాడు, మీరు జడలతోనైనాను. చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన పత్రికలో అంటున్నాడు, ఒకసారి చూద్దాం. అది ఎన్నో అధ్యాయము అని నాకు కరెక్ట్గా గుర్తులేదు. 2 తిమోతి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. చూద్దాం ఒకసారి దొరుకుతుందేమో. 2 తిమోతి 3వ అధ్యాయము చూడండి ఒకసారి. ఒకసారి బైబిల్ ఇస్తారా మీరు ఎవరిదైనాను? సరే చూస్తాను. జడలతోనైనాను దీంతోనైనా అలంకరించబడకుండా సత్ప్రవర్తన చేత అలంకరించుకోమని బైబిల్ ఉంది కదా. ఎక్కడది? మొదటి తిమోతి 2:9. చూస్తున్నాం. చదవండి ఒకసారి. మరియు స్త్రీలను అనుకూయ స్వస్థబుద్ధి గల వారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను మృత్యుములతోనైనను మిగులు వెలుగుగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. చూడండి, ఏం అలంకరించుకొని ఇక్కడ చెప్తున్నాడు? దైవ భక్త గల వారమని చెప్పుకొనొచ్చు స్త్రీలకు తగినట్టు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఏమండి? సత్క్రియల చేత తమను తామును అలంకరించుకొనవలెను. ఇది స్త్రీల వరకే కాదండి, స్త్రీలకి అలంకరణ కాదు, పురుషులు కూడా అలంకరణ ఉంది. ప్యాంట్ తగ్గట్టుగా పైన ఉండాలి, స్పెట్స్ ఉండాలి, స్పెట్స్ తగ్గట్టుగా షూ ఉండాలి, షూ తగ్గట్టుగా హ్యాట్ ఉండాలి, హ్యాట్ తగ్గట్టు వాచ్ ఉండాలి. ఇవన్నీ ఉంటున్నాయి. పురుషులకి ఉంది, స్త్రీలకి ఉంది. అది దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఈ అలంకరణ ఈ లోకం మాత్రమే. కానీ ఆ పరలోక సంబంధమైన అలంకరణ ఎలా ఉండాలంటే సత్ప్రవర్తన. అంటే నీ ప్రవర్తన చూసి ఎదుటివారు మార్పు చెందాలి, నీ ప్రవర్తన చూసి ఎదుటివారు దేవుని సన్నిధికి రావాలి, నీ ప్రవర్తన చూసి ఎదుటివారు దేవుని నామాన్ని మహిమపరచాలి. అట్టి రీతిగా నీ సత్ప్రవర్తన చేత నువ్వు అలంకరించుకున్నవాళ్ళని బైబిల్ సెలవిస్తుంది. అది ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పారండి? రెబెకాలో ఉన్న లక్షణాలు 2 లక్షణాలు చూపించాను కదా. ఏంటండి? ఒకటోది ఆమె పరిశుద్ధముగా ఉన్నది. రెండోది ఆమె ఏమైందమ్మా? రెబెకా ఏమైంది? ఇషాకు కొరకు అలంకరించబడింది. 3వ మాట చూద్దాం, చదవండి ఒకసారి. 45, 24-45 చదవండి. 24-45 ఆదికాండము 24వ అధ్యాయం 45 వచనం చదవండి ఒకసారి. 24-45. ఏనాజు 24వ అధ్యాయం 45 వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 45 వచనం చదవండి ఒకసారి.
అట్లు అనుకుంటూ నేను నా హృదయంలో అట్లా అనుకుంటా చలింపక ముందే రెబెక భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చును. అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగము, నీ ఒంటిలకును నీళ్లు పెట్టుదనని చెప్పిన కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటిలను నీళ్లు పెట్టెను. అప్పుడు నువ్వు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె రెబెక, చూడండి ఇక్కడ మనం చూసుకోగలిగినట్లయితే ఆ పెళ్లి కుమార్తెకి అలంకరించబడినప్పుడు సిద్ధపాటు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు కొడతారంటే సెట్ ఏదని కొడతారు, పెర్ఫ్యూమ్ కొడతారు. ఎందుకు? సువాసనగా పరిమళించాలని కదమ్మా. సువాసన పెర్ఫ్యూమ్ అనగా ఈ లోక సంబంధమైన కాదు. నీలో సత్ప్రవర్తన నీతి అని ఒక మాట ఉన్నదనుకో, ఇక్కడ మీరు గమనించాలి. ఈ మాటలో రాయబడలేదు కానీ, సువాసన అనే మాట రాయబడలేదు కానీ అక్కడ భావాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, నువ్వు ఒక కార్యం అనేది మంచి ఏమీ ఆశించకన నువ్వు కార్యం ఒక స్థలంలో చేశానుకో, ఆ స్థలంలో పని అయిపోతుందమ్మా. నువ్వు వస్తా, నీ ఊళ్ళో చెప్తావు, పలానా ఊరు వెళ్ళేటప్పుడు నా బండి ప్యాక్ చేయకపోతే, అక్కడ రూపాయలు లేకపోతే ఇంట్లో వడుకోవడానికి స్థలం ఇచ్చారు, భోజనం పెట్టారు, వదిలేసి కొంత దారి ఖర్చు ధనం ఇచ్చారని ఆ వ్యక్తి కోసం చెప్తామా లేదమ్మా? ఏమండి, చెప్తామా లేదా? అవుతుందా లేదా? ఏమైంది? ఇప్పుడు వ్యాపించిందా లేదా సువాసన? సువాసన అనగా ఏమిటంటే నీతి, సువాసనగా ఏమిటంటే యథార్థత, సువాసన ఏమిటంటే ఎందలా చెప్పినట్టుగా మంచితనం. మంచితనం నీలో ఉన్నదనుకో, నువ్వు ఎంత తాగినా అది తాగదు. పెర్ఫ్యూమ్ కొడతాం, 2 శంకలో కొట్టుకుంటాను కాబట్టి తాగిపోతే వాసన ఆగుతుందా? ఆగదు. మొత్తం పరిసర ప్రాంతంలో అది ఎంత దూరం ఇవ్వగలదు, వాసన అంత దూరం ఇస్తుంది. అలాగే నీలో నీతి ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీలో లోబడే తత్వం ఉంటే, నీలో వినయం అని ఉంటే అది ఎలా ఉంటుందంటే వ్యాపిస్తుంది సువాసన వలె. హల్లెలూయా. రెబెక ఆ కార్యం చేసిన కార్యం ఏమైందంటే ఆ పరిసర ప్రాంతాలంతా కూడా వ్యాపించింది. అమ్మో, ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప తెగింపు. ఆమె ఒంటిలన్నిటి కూడా, ఒంటిలో అని ఒంటి అనందా, ఒంటిలో అనందా అంటే అర్థమేంటి? బహువచనం. అది అంటే 2 లేక 3 లేక ఉన్నదానికి ఒంటిలు అంటారు, ఒకటి ఉన్నదానికి ఏమంటారండి? ఒంటి అంటారు. ఇక్కడ ఏమైంది? ఎవరిలో తెగింపు చూసి ఇక ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. అమ్మో, ఈరోజు ఆవిడ ఎంత ఓపికతో నీళ్లు చేదిందో. బావి వద్దానందా బ్రదర్? బావేనా? బావి వద్దా. ఒకవేళ తను నీళ్లు చేతకపోయినా భుజం మీద ఎట్టుకుంటూ కడవ నీళ్ళు తీసుకొని మళ్ళీ పైకి ఎక్కి తీసుకొచ్చి ఒడ్లు పోయడం చిన్న విషయమా? చాలా కష్టపడుతున్నాడు. 3వ మాట. అది 4వ మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి రెబెకలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే గొప్పది. చూద్దాం, చూడండి ఒకసారి 58వ వచనం చదవండి ఒకసారి. 58. ఇంకా పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళుదువా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళుదువా నేను. చూడండి, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎలియేజరుతో తన తల్లిదండ్రులు పిలిచి, ఇదిగో అమ్మా, మరి నీ కొరకు మరి ఇదిగో ఈ యొక్క విషయంలో నేను అనుకుంటున్నావు, మరి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏమన్నా వెళ్దానందా? వెళ్తానందా అంటే అర్థం ఏంటి? ఆహ్వానం నందింది. ఏం నందింది? అక్కడ తండ్రిని విడిచిపెట్టి అత్తగారింటికి ఏమైంది? ఆహ్వానం. పిల్లరా, ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళేటప్పుడు, పరలోకానికి వెళ్ళేటప్పుడు మనకి ఏముండాలి? ఏముండాలి బ్రదర్? వెల్కమ్ యువర్ ప్లేస్. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి, వెల్కమ్ పలకాలంటే చెప్పబడుతున్న 3 లక్షణాలు కూడా మనకు ఉండాలి. ఎవరికి ఇస్తాడు ఆహ్వానం? పరలోకమందుకు. నా తప్ప తండ్రి యొద్దకు మరి ఎవరునో రాలేరు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి ద్వారా మనం పరలోక రాజ్యం వెళ్ళాలి? చెప్పాలి. ఎవరి ద్వారా పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువుతోనే. అంటే ఇప్పుడు మన సంబంధం ఎవరితో ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఉండాలి. మనం ఎవరితో జతపరచబడాలంటే యేసుక్రీస్తు ప్రభువుతో జతపరచబడాలి. మనం ఎవరితో అంకితమై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారితో అంకితమై ఉండాలి. చూడండి ఒకసారి 4వ విషయం. 5వ విషయం చూస్తే 67వ వచనం చూడండి ఒకసారి. 67 త్వరగా చదవండి. 67 3 మాటలు దాగి ఉన్నాయి.
చదువు మీకు చెప్పి ముగించేస్తాను. ఇస్సాకు తల్లి అయిన శారా ఇషాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిన. ఏమైంది ఇక్కడ? స్వీకరించబడాలి. ఎవరి చేత అంటే ఇషాకు యొక్క తల్లి శారా చేత రెబెకా ఏమైందమ్మా? స్వీకరించబడాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు వెళ్ళినట్లయితే ఆ పరలోకమందున్న తండ్రి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు బ్రదర్? చెప్పాలి. స్వీకరించబడతాం. అవునా? అంతేనా కాదా? చెప్పండి, నోరు తెచ్చి మాట్లాడండి. అంతేనా? ఇక్కడ శారా అనే యొక్క భావాలు తీసుకున్నట్లయితే, దానికి సాదృశ్యం తీసుకోగలిగినట్లయితే పరలోకమందున్న తండ్రి, లేదా అబ్రహాము సాదృశ్యం తీసుకున్నట్లయితే పరలోకమందు. అబ్రహాము శారా ఇప్పుడు ఏమైంది? రెబెకాకు స్వీకరించి తన గృహానికి తీసుకువెళ్ళారు. చదవండి. తీసుకుని పోయిను అట్లు చూడండి ఏమైంది ఇక్కడ? ఏమైందండి? రెబెకాలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే ప్రేమించబడ్డది. ఎవరి చేత ప్రేమించబడ్డది? ఇషాకు చేత ప్రేమించబడ్డది. ఇప్పుడు రెబెకా యొక్క సాదృశ్యం ఎవరో చెప్పాలి? సంఘము. రెబెకాకు సాదృశ్యం ఎవరు అంటే విశ్వాసి లేక విశ్వాసుడు. ఇప్పుడు ఇషాకు ఎవరు సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు మనం ఎవరి చేత ప్రేమించబడాలి? మనుషుల చేత కదా మనం ప్రేమించబడాల్సింది. ఎవరి చేత చెప్పాలి? ఎవరి చేత వచ్చి బాబు? దేవుని చేత, యేసుక్రీస్తు ప్రభు చేత మనం ఏమి అవ్వాలమ్మా? ప్రేమించబడాలి. ఎంత గొప్ప ధన్యత రెబెకాకు దొరికింది. తర్వాత చదవండి కిందకి. అతడు ఆమెను ప్రేమించును. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఏంటి దుఃఖ నివారణ పొందాడు? తన తల్లి నిమిత్తంగా దుఃఖ నివారణ పొందాడు. ఎందుకంటే ఇషాకు వివాహం కావాల్సిన స్థానంకి వచ్చేసరికి తల్లి ఎలా ఉంది? వృద్ధాప్రాయంలో ఉంది. ఉందా లేదా? బ్రదర్? ఇప్పుడు ఏమైంది? తన ఇంటికి కోడలు వచ్చేసరికి, తనకుండా భార్య వచ్చేసరికి తన దుఃఖం నిమిత్తంగా ఏమయ్యాడు? సమాధానపరచబడ్డాడు. నా తల్లికి ప్రశాంతత దొరికింది. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి మన నిమిత్తంగా ఏం పడుతున్నాడు? చెప్పాలి. ఏమవుతున్నాడు? దుఃఖపడుతున్నాడా లేదా? బైబిల్లో మనకు ఆదికాండంలోనే మనకు 6వ అధ్యాయంలో అన్నాడు, ఈ మనుషులను ఎందుకు నిర్మించి తన సంతాపం అందుతున్నాడు అన్నాడు లేదా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేత మనం అలంకరించబడితే, యేసుక్రీస్తు ప్రభు చేత మనము ఏం చేయాలి? ప్రేమించబడినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు చేత మనం స్వీకరించబడినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుతో మనం ఆహ్వానం అందుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభుతో నీకు మనం చెప్పుకుంటూ వచ్చాను ఏమయ్యాలి? ఏమన్నా పరిశుద్ధంగా ఉన్నట్లయితే, నీ జీవితము సువాసన పరిమళ తైలముగా ఉన్నట్లయితే, ఆ పరలోకమందున తండ్రి ఏమయ్యాడు? సంతోషించాడు. అంటే నేను ఎన్నాళ్ళు దుఃఖించే దుఃఖానికి, ఈ నాలుగు ప్రయాసపడి ప్రయాసానికి ఏమైంది? ఇప్పుడు ప్రతిఫలం దొరికింది. ఎప్పుడైనా హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఈ లోకంలో మానవులు ఎక్కువ శాతము నశించిపోకన్నా ఎక్కువ శాతము రక్షింపబడి ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల చివరిగా మరి ఒక మాట చెప్పి ముగించేస్తాను. 8 విషయాలు చెప్పిన గుర్తుందా? 8 విషయాలు చెప్పానండి, 7 విషయాలు చెప్పాను. ఇప్పుడు ఇషాకుతో సంబంధం ఎవరికి? రెబెకాకి. ఇషాకుతో రెబెకాకి ఎటువంటి సంబంధం ఉందో ఇప్పుడు నేను చెప్తాను. అలాగే ఈరోజు ఇది మన భౌతికంగా కాకుండా, శారీరకంగా కాకుండా, మనం ఆత్మీయంగాను మనము యేసుక్రీస్తు ప్రభుతో మనకున్న సంబంధం ఏంటి అనే విషయంలో చూసుకున్నట్లయితే, రెబెకా ఎప్పుడైతే ఇషాకు భార్య అయ్యిందో ఏమైంది? ఇప్పుడు తన తల్లిని విడిచింది, తన తండ్రిని విడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, ఒక దినాన ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నీ భార్యని విడవలసిన పరిస్థితి వస్తుంది, అది గ్రహించు. నీ భర్తని విడవలసిన పరిస్థితి వస్తుంది, అది గ్రహించు. నీ తల్లిదండ్రులను విడవలసిన పరిస్థితి వస్తుంది, అది గ్రహించు. ఎప్పుడు అండి? ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు ఏమవ్వాలి? అతుక్కుపోయేటప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి తన సంఘాన్ని లేపేటప్పుడు సేవకుడు అయినట్టు వారు అవ్వచ్చు, సేవకురాలైనట్టు వారు అవ్వచ్చు, విశ్వాసని అవ్వచ్చు, విశ్వాసని అవ్వచ్చు,
తన భర్త ఏమో దేవునితో మంచి నిరీక్షణ కలిగి, యథార్థత కలిగి, నీతిమంత కలిగి, దేవుని యొక్క ధర్మశాస్త్రం చొప్పున జీవిస్తాడు. ఎప్పుడేమవుతాడు తను దేవుని అక్కడ వచ్చేటప్పుడు? దేవునితో పాటు ఎత్తబడతాడు. తన భార్యను విడిచిపెట్టలేదా? తన తల్లిని విడిచిపెట్టలేదా? తన తండ్రిని విడిచిపెట్టలేదా? తన భర్తను విడిచిపెట్టలేదా? తన అన్నదమ్ములు విడిచిపెట్టలేదంటే అందరినీ విడిచేయవలసినదే. చూడండి, యేసుతో మన సంబంధం ఏంటన్నది చెప్పాలి. యేసుతో మన సంబంధం ఏంటంటే అందరిని ఒక దినాన్న మనం విడిచిపెట్టాల్సినదే. రెండోది ఏం చేసింది ఇప్పుడు అని అంటే తన భర్తను హత్తుకున్నది. ఎవరిని హత్తుకున్నది? ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు నాకంటూ భార్య, నాకంటూ భర్త, నాకంటూ పిల్లలు, నాకంటూ తల్లిదండ్రులు, నాకంటూ సంపదను అనుకుంటున్నాం. కానీ ఆ పరలోకములోకి వెళ్ళిన తర్వాత మనకంటే ఏముంది? నిత్యము దేవుని యొక్క సముఖమందు ఉండి దేవుణ్ణి ఆరాధించి ఉండడం తప్ప మనకి ఇంకేమీ తెలియదు. నేను నీతోనూ మీరు నాతోనూ నివాసము చేస్తున్నారని బైబిల్లో ఉంది. అంటే నివాసం చేసేటప్పుడు ఏమవుతుంది? దేవునికి వీలైతే శ్రేష్టంగా ఆయన ముద్దు పెట్టుకునే స్థానంలో మనము వెళ్ళిపోయాము. మూడో మాట చూస్తున్నట్లయితే వారు ఏక శరీరులు అవుతారట. ఇప్పుడు ఇషాకులతో రెబెక్కకున్న బంధం ఏంటి? ఒకప్పుడు తను ఏమమ్మా ఒకప్పుడు తను ఇది, కానీ పెళ్ళైన తర్వాత భర్తలో సగభాగము తను అయిపోయిందా లేదా? ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాళ్ళు, ఈ లోక సంబంధమైన జీవితం మనం సపరేట్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం అతుకుపోయామో, ఆయనతో సంబంధం మనకి ఏర్పరచబడిందో, ఆయన ఎప్పుడైతే మనకి ఈ లోకం నుంచి లేపుకుంటూ ఆయన యొక్క రాజ్యాన్ని తీసుకెళ్తారు, మనం ఏమైపోయాం? ఇప్పుడు ఆయన శరీరంలోనూ మనం ఏమైపోయామండి? అతకబడ్డాం. అవునా? చివరి మాట చెప్పి ముగించేస్తాను. చివరి మాట ఏంటి చూడండి ఒకసారి. విధేయతను ఆదరణను కలుగు చేసెను. భర్త యందు భార్య ఏం చూపిస్తుంది? ఇప్పుడు ఏం చూపిస్తుంది అయ్యా? విధేయత. ఎందుకు విధేయత చూపించాలంటే సర్వము తనే కాబట్టి. అంతే కదా మా శాంతమ్మ? ఏం చూపించాలి? భార్య భర్తకు విధేయతను చూపించాలి. ఎప్పుడైతే విధేయత చూపిస్తుందో భార్య భర్త దగ్గర, అప్పుడు భర్త దగ్గర నుంచి ఏం పొందుకుంటుంది? ఆదరణ పొందుకుంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి మన జీవితం విధేయతను మనం చూపించగలుగుతామో, అప్పుడు దేవుని యొద్ద నుండి మనం అందరము కూడా ఆదరణ పొందుకుంటాం. అర్థమైందండి? వాక్యం అర్థమైందా? అర్థమైందా బ్రదర్? చిన్న మాట చెప్పి ముగించేస్తాను. రవి అనక గృహానికి వెళ్ళేటప్పుడు సమీర తన ఇంటి ముందు నుండి ఆడుకుంటుంటుంది. సమీర ఈ ఇల్లు ఎవరిదేనంటే ఏమంటది? చెప్పాలి. ఏమంటది బ్రదర్? ఇల్లు నీదంటదా నాదంటదా? నాది అంటది. ఇల్లు ఎవరిదమ్మా అంటే నాది. ఆ ఇల్లు తన కష్టార్జితంతో కొనలేదు. ఆ ఇల్లు తన పేరును రాయబడలేదు. తన ఇల్లు ఏమో డబ్బించి కొనలేదు. కానీ ఎవరిది ఇల్లు అంటే నాది. ఎందుకు అంటే అవర్ డాడీ మై డాడీ, అవర్ డాడీ అవర్ ప్రాపర్టీ మై ప్రాపర్టీ. నా నాన్నకున్నది సమస్తము అది నాదే. ఎందుకంటే ఆయన బీజం నుండి నేను పుట్టాను. మరి ఈరోజు పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము సమస్తము ఆయన ఉద్దేశం నాదే ఎందుకు అనుకోలేకపోతున్నాం మనం? ఆయన చిత్తము నా చిత్తము ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఆయన ప్రణాళిక నా ప్రణాళికను ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఆయన సేవ నా సేవను ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఆయన సువార్త నా సువార్తను ఎందుకు అనుకోలేకపోతున్నాం? అంటే మీలో లోపం ఉన్నది. ఏంటి అని అంటే మీరు ఆయన బిడ్డలు కారు అనుకుంటున్నారు కాబట్టి. నిజం చెప్తున్నాను. నిజంగా మీరు ఆయన బిడ్డలు అనుకున్నట్లయితే ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పాలి. ఏమనుకోవాలయ్యా? దేవుని హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను అది నాది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి గణపరచాల్సిన ఉద్దేశం నాది. దేవుని మహిమపరచాల్సిన ఉద్దేశం నాది. దేవుని కార్యం చేయాల్సిన ఉద్దేశం నాది. దేవుని స్వార్థ ప్రకటించాల్సిన ఉద్దేశం నాది. దేవుని ప్రణాళిక నా ప్రణాళిక. దేవుని చిత్తము నా చిత్తము. దేవుని లోకంలో నశించిపోవడం ఏ మానవుడు కూడా ఉద్దేశం కాదని దేవుని ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశం నా ఉద్దేశం అనుకుని ఎందుకు ఈరోజు ఉండలేకపోతున్నాం? మనమందరం, నేనైనాను మీరైనాను మనమందరమైనా ఎలా ఉన్నామనంటే డూప్లికేట్ పిల్లలుగా ఉన్నాం. ఒరిజినాలిటీ రియాలిటీ దేవుని బిడ్డ అనుకునేది వారు ప్రతి ఒక్క పరలోకమందు. మీకు ఎంతమంది వాక్యం కూడా మీకు బోధించాను లేదా?
పరలోకమందులు ఉన్నవేవి, పరలోకమందు లేనివేవి. ఉన్నవన్నీ కూడా మీరు పొందుకోవాలంటే ఈ లోకంలో ఏముండాలి? మీరు ఏమేమి ఉండాలి? ఆయన కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ఆ బిడ్డ అంటుంది ఇది నాది అని. ఈరోజు మీరు చెప్పగలుగుతున్నారా ఇది నాది అని? చెప్పగలిగే ధైర్యం మీలో ఉందనంటే ఉందా? ఎవరూ చెప్పలేరు. ఎందుకనంటే అటువంటి థాట్స్, అటువంటి ఉద్దేశం, అటువంటి ప్రణాళిక మనకి లేదు. నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, నామకార్థంగా దేవుడిని ఆరాధిస్తున్నాం, నామకార్థంగా మనం అందరం కూడా జీవిస్తున్నాం. కానీ ఆయన బీజంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే నా బీజంలో పుట్టేవాడు పాపము చెయ్యుడు, పాపము చేయజాలడు. సపరేట్. ఎలా ఉంటాడంటే ఆయన దుర్నీతి నుంచి సపరేట్గా ఉంటాడు, పాపం నుంచి సపరేట్గా ఉంటాడు, చీకటి నుంచి సపరేట్గా ఉంటాడు. ఎందుకు అని అంటే ఆయన బీజంలో ఇవేమీ లేవు. యేసుక్రీస్తు ప్రభు బీజంలో పాపం లేదు, యేసుక్రీస్తు ప్రభు బీజంలో చీకటి లేదు, యేసుక్రీస్తు ప్రభువులో దుర్నీతి లేదు, యేసుక్రీస్తు బీజంలో అక్రమము లేనే లేదు. ఆయన అంతా కూడా క్లారిటీ, ప్యూరిటీ. మరి ఈరోజు ఆయన రక్తంలో, ఆయన బీజంలో మీరు పుట్టేవారు అని నిజంగా మీరు భావించినట్లయితే ఇప్పుడు మీకు వాక్యాన్ని మీకు నేను తెలియజేసిన మాటలు మీరు ఒకసారి రిమెంబర్, మరి మీ గృహాలకు వెళ్ళి మీరు చదువుకోండి. ఈ రెబెకా ఇస్సాకు కొరకు ఏ విధంగా అయితే సిద్ధపరచబడ్డారు, ఈ రెబెకాకు ఇస్సాకుకు ఎటువంటి సంబంధం ఉన్నదో ఈరోజు క్రైస్తవులు కన్నా మనం అందరము కూడా అటువంటి సంబంధము కలిగి జీవించాలని కోరుచున్నాం. మీకు ఇలా జీవించాలని ఇష్టం ఉన్నట్లయితే, ఈ యొక్క ఉద్దేశము నేను చెప్పబడే యొక్క వాక్యం మీకు నచ్చినట్లయితే దేవుని నామమున మహిమపరచండి. ఎందుకంటే ప్రియులారా మనమందరము కూడా ఎత్తబడే దినం వచ్చేస్తుంది. ఎందుకంటే జరగబోయే సంఘటనలు మనం చూసుకోగలుగుతున్నట్లయితే దేవుడు రాకడ అతి త్వరలో ఉన్నది. ఈ త్వరలో ఉన్నది కాబట్టి ఒకవేళ మన జీవితంలో మార్పు లేకపోతే, ఒకవేళ మన తలములు సరి చేసుకోలేనటువంటి వారికి ఉన్నట్లయితే, ఒకవేళ మన జీవిత విధానాన్ని మనం ఇంతవరకు ఇంకా దౌర్భాగ్య స్థితిలో ఒకవేళ ఉంచినట్లయితే ఆ స్థితి నుండి మనం అందరం కూడా బయటికి వద్దాం, దేవుణ్ణి వేడుదాం. ఈ సమయంలో నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా రెబెకాకు నాయన, ఇస్సాకుకు నాయన జతపరిచిన దేవుడు ఎలా జతపరిచామంటే తండ్రి, నీ దాసుడు నాయన ఎలియాజర్ని తన ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు ఆయన ఎలియాజర్ని పంపించి ఇస్సాకు కొరకు నాయన ఒక కుమార్తెను వెతకమని ఏ విధంగా పంపించున్నావు, అదే విధముగా నాయన ఈ లోకానికి తండ్రి నాశనమైపోతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన నీ వాక్యం వెతుకుచున్నదయ్యా. నీ వాక్యం వెళ్ళి మా హృదయాలకు తాగుతున్నదయ్యా. అయినప్పుడు కూడా మా హృదయాలు, అయినప్పుడు కూడా మా ఉద్దేశాలు, అయినప్పుడు కూడా నాయన మా ప్రణాళికలు ఎంత మాత్రము కూడా నేను మారటం లేదు అని కోరుకున్నట్టు వారు ఎంతమంది అవుతున్నారు. అయ్యా మా చింతలు ఏవైతే ఉన్నాయో ఆ చింతలు చింతల్లాగే ఉన్నాయి, మా బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు బాధల్లాగా ఉన్నాయి, మా ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఆ ఉద్దేశాలాగా ఉండిపోతున్నాయి. కానీ ఏ చింత, ఏ బాధ, ఏ ఉద్దేశం నెరవేర్చబడటం లేదయ్యా. అవి నెరవేర్చబడాలి అనంటే, అవి జరగాలి అనంటే దేవాది కేవలం నీ వలనే అవుతుందని నేను భావిస్తున్నాను. దేవా ఈ రోజునైనా ఆరాధన జరగకుండా ఉండడానికి సాతాను వేసే ఒక తంత్రము, కుతంత్రము నాయన దేవా, సాతాను వేసే ఒక ఉద్దేశాన్ని నాయన నీ అరికాలు కింద వేసి నొక్కిన విధానమని నీకు వందనాలయ్యా. ఎదుగునైనా అయినా మేము ప్రాణాలు అయినా లెక్క చేయకుండా ఈ దినమునైనా చాలామంది దేవుని సన్నిధికి రాకుండా తమ గృహంలో ఉండి జీవించినట్టు వారు ఎంతమంది ఉన్నారు. వారందరికన్నా నాయన మాకు శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు. నమ్మినట్టు వారు ఎంతమంది ఉన్నారు. ప్రార్థించేద్దాం. ఈ సమయంలో మౌనంగా ఉండవద్దు. దేవుడు ఆకర్షిస్తేనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవుని ఆకర్షణ మనం పొందుకోవాలి. ఈ సమయంలో
ఆయన ఆకర్షణ మనకు కావాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఆకర్షిస్తేనే మన జీవితంలో ప్రతి విధమైన సమస్యలు తీరుతాయి. దేవుని ఆకర్షించాలని మనం కోరుదాం. అయ్యా నువ్వు ఆకర్షించయ్యా మన జీవితానికి, నువ్వు ఆకర్షిస్తేనే నా జీవితంలో మేలులు నా కొండ అని పాట పాడుకుందాం. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటా యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. అయ్యా యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటా యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. అయ్యా యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. వేటగాని ఊరిలో నుండి రక్షించావు, చెరలో నుండి ఆదరించి విడిపించావు. వేటగాని ఊరిలో నుండి రక్షించావు, చెరలో నుండి ఆదరించి విడిపించావు. నీవు లేకుండా నేను జీవించలేనయ్యా యేసయ్యా, నీవు లేకుండా నేను జీవించలేనయ్యా. నీ కుడి చేతిలో నన్ను దాయుము యేసయ్యా, నన్ను దాచుము యేసయ్యా. యేసయ్యా నీకే నీ కుడి చేతిలో నన్ను దాయుము యేసయ్యా, నన్ను దాచుము యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. అయ్యా యేసయ్యా నీతోనే ఉంటానయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా కొండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటా యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. అయ్యా యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. నా కొండ కోట, నా కొండ కోట, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ
జీవితమంతా నీతో ఉంటా యేసయ్యా. పచ్చిక గల చోట నన్ను పండ చేస్తావు, మేలుతో నా హృదయమును తృప్తిపరిచావు. పచ్చిక గల చోట నన్ను పండ చేస్తావు, మేలుతో నా హృదయమును తృప్తిపరిచావు. నా దోషములన్నిటినీ నువ్వు క్షమించినావయ్యా, నా దోషములన్నిటినీ నువ్వు క్షమించినావయ్యా. నీ గురించేమో నన్ను దాయుము యేసయ్యా, నన్ను దాచుము యేసయ్యా. నీ గురించేమో నన్ను దాయుము యేసయ్యా, నన్ను దాచుము యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. అయ్యా యేసయ్యా నీ తోడు నీవేనయ్యా, యేసయ్యా నాతోనే ఉంటావయ్యా. నా కొండ కోట, నా కొండ కోట, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా. నా అండదండ నీవేనయ్యా యేసయ్యా. నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా. నా జీవితమంతా నీతో ఉంటా యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉన్నానయ్యా. అయ్యా యేసయ్యా నా తోడు నీవేనయ్యా, యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. నా కొండ కోట, నా కొండ కోట, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా. నా అండదండ నీవేనయ్యా యేసయ్యా. నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా. నా జీవితమంతా నీతో ఉంటా యేసయ్యా. అవునయ్యా, నా చుట్టూ నా కుటుంబం చుట్టూ నువ్వు కోటగా ఉండకపోతే, దేవా నా సమస్యలో, నా ఇబ్బందులో, నా ఇరుకులో నువ్వు అండగా ఉండకపోతే, నేను నీ వాడునైనా ఈ లోకంలో కనబడను. దేవా నువ్వు అండగా ఉంటూ, కొండగా ఉంటూ, కోటగా ఉంటూ, ఎంతవరకు అయినా నువ్వు మాకు నడిపించే విధానాలు నీకు వందనాలు. ఒకవైపునైనా అనారోగ్యం మమ్మల్ని కలుగదీస్తున్నప్పుడు కూడా ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తుతున్నామయ్యా, అందుకు బట్టి నీకు వందనాలు తండ్రి. ఒకవైపునైనా ఈ యొక్క నాయన ప్రకృతినైనా విపత్తునైనా మా మీదకునైనా చెలరేగుతున్నప్పుడు కూడా తండ్రి దాన్ని అణిచివేసి నువ్వు మమ్మల్ని నడిపిస్తున్న విధానం నీకు వందనాలయ్యా. కుటుంబం వలన కలుగుతున్న వేదన, కుటుంబం వలన కలుగుతున్న బాధ, కుటుంబం వలన కలుగుతున్న దుఃఖము, కుటుంబం వలన కలుగుతున్న ఆవేదన, దేవా సమస్తములైనా మమ్మల్ని దూరపరుస్తున్న విధానం నీకు వందనాలు. లోకులు కాకులు లాంటి వారు అంటారు తండ్రి. దేవా లోకులునైనా మంచేదో చెడేదో గ్రహించకన్నా తమ మాటల చేత మమ్మల్ని మా హృదయాలనైనా గాయపరుస్తున్నప్పుడు తండ్రి, దేవా ఆ గాయాలనైనా నీ మాటల చేతనైనా మమ్మల్ని స్వస్థపరుస్తున్న విధానం నీకు వందనాలయ్యా. దేవా ఈరోజు మేము ఈ విధంగా ఉన్నామనంటే, దేవా ఈరోజు మేము ఈ విధంగా సంపాదించుకుంటున్నామంటే, దేవా ఈరోజు మాకంటూ ఏమైనా ఉన్నాయి అంటే తండ్రి సమస్తము ఇచ్చినదయ్యా. మాకంటూనైనా మేమేమి సంపాదించింది లేదయ్యా. ఎందుకంటే తండ్రి ఈ మట్టి శరీరానికి నైనా నీ దీపం వెంటకపోతే ఈరోజు ఈ మట్టి శరీరానికి నైనా ఖ్యాతి లేదు, విలువ లేదు. ఎదుగునైనా కరోనా వైరస్ ప్రభావం ద్వారా ఎంతమంది అయితేనైనా
ప్రాణాల మధ్య కొట్టిపెట్టి ఆడుచున్నారో దేవా వారి ప్రాణాలను నేను ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమని వచ్చినారు. ఎదుగో ఈ క్షణమే, ఈ గడియే, ఈ దినమే వారి హృదయాలను వారితో మాట్లాడుతున్నానయ్యా. మరణ ప్రాయంలో వాళ్ళు నిన్ను అంగీకరించిన కృప చూపించబడినారు. ఆ కలువరి శిలువలో దొంగ ఏ విధంగా చివరి గడియల్లో నిన్ను వేడుకున్నాడు, ఆ కలువరి శిలువలో దొంగ ఏ విధంగా చివరి గడియల్లో నేను నమ్ముకున్నాడో, ఆ కలువరి శిలువలో చివరి గడియల్లో ఆ శిలువలో దొంగ ఏ విధంగా ప్రత్యాతాపం పొందాడో, అట్టి రీతిగానైనా ఆ వైరస్ యొక్కనైనా ప్రభావితంతో బాధపడుతున్న బిడ్డలనైనా ఈ చివరి దినాల్లో చివరి గడియలోనైనా వారు ప్రత్యాతాపం పొందుకోవడానికి, వారు నీ వైపు తిరగడానికి, వారు నిన్ను అంగీకరించడానికి, వారు నీలో జీవించడానికి భాగ్యం దయచేయండి. దేవా, ఈ కరోనా వైరస్ నాయన ఆ రోజుల్లో ఐగుప్తు ప్రజలనైనా నువ్వు ఏ విధంగా తెగులు చేత వారిని బాధించినావు, అటు రీతిగా ఈ రోజు నాయన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడు నీ వైపు తిరగటం లేదేమో దేవా. ఈరోజు మానవుడు వారికి వారు నచ్చిన జీవితం జీవిస్తున్నారని దేవా విచ్చలవిడితనము ఆయన భయభీతులు లేకన్నా, భార్య భర్తకు భయపడకన్నా, భర్త భార్యకు భయపడకన్నా, బిడ్డలు తల్లిదండ్రులకు భయపడకన్నా, తల్లిదండ్రులు బిడ్డలకు భయపడకన్నా జీవిస్తున్న జీవితాలు చూసి దేవా ఇటువంటి పరిణామం తీసుకొచ్చి ఇచ్చావేమో దేవా. నీ ఉగ్రతను నీ కోపాన్ని నేను చాలా అర్చుకోబడుచున్నాయా దేవా. ఆ రోజుల్లో తెగులు ఏ విధంగా తీసుకొచ్చి మళ్ళీ తెగులు నిర్మూలన ఏ విధంగా చేసినావు, అటు రీతిగా ఈ కరోనా వైరస్ నిర్మూలన చేయమని వచ్చిన ఈ భారతదేశంలోనైనా నైనా జిల్లాలేమి, పట్టణాలేమి, మండలాలేమి, గ్రామాలేమి నైనా పల్లెల్లోనేమి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి పట్ల నీ కంచెని కావదల దైక్ష్యం అడుగుచున్న దేవా. నీ ప్రొటెక్షన్ ప్రతి ఒక్క గ్రామానికి, నేను ప్రతి ఒక్క జిల్లానికి, ప్రతి ఒక్క దేశానికి నువ్వు దైక్ష్యం అడుగుచున్నా. ఇదిగో నాయనా ఈ సమయంలో ఆయన మా గృహాలు విడిచిపోయి వచ్చేటప్పుడు మేము ఏ ఆరోగ్యంతో వచ్చినామో మరలా మా గృహాలు వెళ్ళేటప్పుడు రెట్టింపు ఆరోగ్యంతో, రెట్టింపు ఆనందంతో, రెట్టింపు ఉత్సాహంతో నేను మా గృహాలు వెళ్ళడం చూపించాను. నా వాక్యం సెలవిస్తున్న ఆవరణ ఒక దినము గడుపుట 1000 దినముల శ్రేష్టమైన నమ్మబడతండి. అటువంటి శ్రేష్టమైన ఆ దినమును మాకు ఇచ్చే పంచిపెట్టి విధానం పడి దేవా. కూడి వచ్చిన బిడ్డలకు నిమిత్తంగా నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ జగన్నాథపురం గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి జాతి ఏమి, ఏ జాతి ఏమి, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కక్షని కాపుదలు వచ్చి అడుగుచున్నాడు తండ్రి దేవా. నీ సంరక్షణ దయచేయమని అడుగుచున్నాను. ఈ వైరస్ అనేది జగన్నాథపురం గ్రామంలోనైనా దరిదాపుకు రాకుండా నేను కక్షని కాపుదలు వచ్చి అడుగుచున్నానయ్యా. నీ సరిహద్దులనైనా, ఈ గ్రామం సరిహద్దులనైనా నీ దోతలు కావలి వచ్చి అడుగుచున్నాడు తండ్రి నాయనా. ఈ వైరస్ ఎవరి మీద కూడా నేను ప్రభావితముగా చూపించుక నిర్మూలన చేయగలుగుతున్నా. ఇంతవరకు నేను ఆరాధించే ఆరాధనలోనే మాలో ఏమైనా లోటుపాటు ఉన్నది మమ్మల్ని మరణిస్తాం నమ్మచ్చు. మా ప్రభువు, మా రక్షకుడు, మా కొరకైన క్రీస్తు ప్రభు నామము అతి వినిమయంగా సమర్పించాలని ఇచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమని, ప్రభువైన యేసుక్రీస్తు కృపని, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఇక్కడితో ఈ దినక ఆరాధన పూర్తి. శివ ఇది ఎలా ప్యాక్ చేసిన అందరం రవి ప్యాక్ చేసిన